శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 22వ వచనంలో, వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. ఐజయా చాప్టర్ 65 వర్స్ 22. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. ఎంతవరకు నీ కష్టార్జితం, నీవు కష్టపడుతున్నావు కానీ అది నువ్వు అనుభవించలేకపోతున్నావు. అది నువ్వు కష్టపడినంత కూడా వడ్డీ రూపంగా వేరొకరు అనుభవించటం. ఇల్లు కడతావు కానీ ఇంట్లో ఉండటానికి లేదు. నీకున్న పరిస్థితులు అలాగున్నాయి. నీకున్న ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, కేసులు ఇవన్నీ నిన్ను ఆవరించి నువ్వు అనుభవించలేకపోతున్నావు. నీ పిల్లలు అనుభవించలేకపోతున్నారు. పొలం వేస్తున్నావు, పొలం పంట కింద వెళ్ళిపోతుంది. వచ్చిన ఆదాయం ఏది నీ చేతికి రావట్లేదు, నువ్వు అనుభవించలేకపోతున్నావు. నెల జీతం వస్తుంది, ఆ జీతం అంతా కూడా అలాగే ఖర్చు అయిపోతుంది. నేను బాధపడుతున్నా కదా. దేవుడి దినానికి మాట ఇచ్చింది ఏంటంటే, నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. మీరు కట్టుకునే ఇళ్లలో మీరు ఉంటారు, మీ పొలము పంట మీరే అనుభవిస్తారు. ఆ వచ్చిన ధనవంతటితో నీ కుటుంబానికి అన్ని అవసరతలు నువ్వు తీర్చుకుంటావు, సంతోషంగా ఉంటావు, ఇంకా మిగులు నువ్వు చూస్తావు. ఎందుకంటే ఆ వాక్యంలో కింద తెలియపరిచిన మాట ఏంటంటే 22వ వచనంలో చూడండి, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును, నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ఇంతవరకు మీరు అనుభవించలేకపోతున్నారు. మీ ధనం మీరు అనుభవిస్తారు, మీ కష్టం, మీ యొక్క కష్టార్జితం ప్రతిదీ మీరు అనుభవిస్తారు, భుజిస్తారు, ఆనందిస్తారు.
దేవుని ఆశీర్వాదంతో ముందుకెళ్తారు. ఇంతవరకు మీ కష్టార్జితాన్ని రాబందులు తినేస్తున్నాయేమో, ఇంతవరకు మీ కష్టార్జితాన్ని, మీ ఇండ్లను, మీ పంటని పురుగులు తినేస్తున్నాయేమో, అనేక మంది అనేక రకాలుగా నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ ఐశ్వర్య, నీ ఘనతని మింగేస్తున్నారేమో. దేవా ఇలా బ్రతుకుతున్నాను, అన్నీ ఇచ్చావు కానీ ఏది అనుభవించడానికి లేదు బాబు అని ఏడుస్తున్నావేమో. ఇక మీదట ఆ కీడు నీ నుండి దూరం అవుతుంది. ఒక ఆశీర్వాదం నీ మీదకి వస్తూ ఉంది, బలమైనది. ఇక మీదట నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నువ్వు నివసిస్తావు, దేవుని సాక్షిగా ఫలిస్తావు. ఆత్మ నీకు తోడుండునుగాక. ఆమెన్. నా పేరు సుమతి, మాది గోరంట్ల. మా ఆడపడుసు పేరు మంగమ్మ. అన్నం పేగులో రాయి ఉంది, లివర్ డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేస్తే బతకదు అని. అప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకు వచ్చాను. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేశాను. ప్రభా, ఆమె అయితే బతికి నీ సన్నిధి తీసుకొస్తానని నేను చెప్పను, కానీ నేను మాత్రం సాక్ష్యం చెబుతాను ప్రభా, ఆమె బతికి బాగుంటే అని అనుకున్న వెంటగానే ఆమె ఇక్కడ నుంచి ప్రార్థన చేసుకొని వెళ్ళి తైలం బాటలు తీసుకొని వెళ్ళాను. ఆ తైలం ఆమెకు రాసాము. ఆమె ఇప్పుడు క్షేమంగా ఉంది. నెలకు 10,000 రూపాయలు జీతం చేసుకుంటూ బతికి హాయిగా ఉంది. అరగంట కన్నా బతకదన్న మనిషి బతికింది. అందును బట్టి ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అంతేకాదు మరొక సాక్ష్యం ఉంది. మేము బాగా పరిస్థితి బాగానప్పుడు అనారోగ్య స్థితిలో ఉన్నాం, అప్పుల స్థితిలో ఉన్నప్పుడు నా కుమారుడు జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తే 30,000 వస్తున్నాయి, 40,000 వస్తున్నాయి, చాలట్లేదు, వడ్డీలకి వాటికి చాలట్లేదు. మరి చాలా ఇబ్బంది పడుతున్నాము. అయితే నేను బండ్లమూడి గార్డెన్కి వచ్చినప్పుడు రొయ్యల చెరువును గురించి సాక్ష్యం నేను విన్నాను. నిజంగా ఈ సాక్ష్యం వాళ్ళకి జరిగింది కదా, నాకు చేస్తావా అని నిరాశతో నేను తిరిగి వెళ్ళాను. నేను మే నెలలో వచ్చాను. జూన్ 9 కల్లా నా కుమారుడికి మరి 1,00,000 రూపాయల జాబు, కారు ఇచ్చి వాళ్ళే పిలుచుకొని వెళ్ళారు. అందును బట్టి ఇది నా రెండో సాక్ష్యం. నేను విత్తనములు ఎత్తుతూనే ఉన్నాను, ఇంకా నేను మరి కొంచెం విత్తనములు ఎత్తాలనుకుంటున్నాను. దాని విషయంలో దేవుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నాకు ఎడం పక్క రొమ్ములో గడ్డ వచ్చింది. అయితే నేను ఎవరికి చెప్పుకోలేదు. సంవత్సరం వరకు కూడా ఇక అట్టాగే ఉండి పనికి వెళ్తున్నాను. అయితే హాస్పిటల్కి వెళ్తే ఒక హాస్పిటల్లో మందులు ఇచ్చి కరిగిపోయిద్దమ్మా, మరి నువ్వు ఏం బాధ లేదని పంపించేశారు. పంపించేసినాక నేను మందులు ఆడుకున్నాను. మందులకి అయితే నాకు తగ్గలేదు. తగ్గపోతే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు, రిపోర్ట్లు చేశారు. ఆ డాక్టర్ గారు చూసి, అమ్మ నీకేందో కొంచెం అనుమానంగా ఉంది, అట్ట అనిపిస్తుంది నాకు, నువ్వు అర్జెంటుగా ఇంకొక గుంటూరు హాస్పిటల్కి రాస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోను అని అంది. అయితే నేను ఇక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు సూది పరీక్ష చేశారు. అందులో ఏం తెలియలేదమ్మ, నీకు మొక్కు పరీక్ష కూడా చేయాలి అన్నారు. మొక్కు పరీక్ష కూడా చేయాలన్నప్పుడు మొక్కు పరీక్ష చేసేటప్పుడు యేసయ్య బెడ్ మీద పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే ఇసాక్ అయ్యగారు రూపమే నా కళ్ళల్లో కనపడుతుంది. అయ్యా నువ్వు మేలు చేస్తావని నేను నమ్ముతున్నాను నాయన. నేను అలాగే నాయన 5 రోజుల తర్వాత ఆ రిపోర్ట్లు వచ్చినప్పుడు నేను ఇంటికాడ పని చేసుకుంటూ బయలుదేరి వెళ్ళేటప్పుడు వాక్యం పెట్టుకున్నా. ఆ వాక్యం పెట్టుకున్నప్పుడు ఇసాక్ అయ్యగారు నాకు చూటయ్యే మాటలే వస్తున్నాయి. ఆ వాక్యం కూడా
అవి వచ్చేటప్పుడు నాయన నువ్వు హాస్పిటల్కి వెళుతున్నావా, నీ రిపోర్ట్లు ఏమైనా వస్తాయని నువ్వు బాధపడుతున్నావా, బిడా నువ్వు దిగులు పడవద్దని నాకు వాక్యం ద్వారా నాకు సెలవిచ్చాడు. అయితే లోనికి మా ఆయన మా వదిన గారు వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడినప్పుడు పేషెంట్ని కూడా తీసుకురండి అమ్మా, ఏం బాధ లేదు, రిపోర్ట్లన్నీ మామూలుగానే వచ్చినాయి అన్నారు. వారి ముఖంలో సంతోషంగా బయటకు వచ్చారు. అయ్యా నాకు నువ్వు చేసిన ఈ మేలును బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. సత్తనపల్లి, పల్నాడు జిల్లా. నా పేరు మణి, చిలకామణి. నా సాక్ష్యం ఏంటంటే మా మనవరాలు, రెండో మనవరాలు 14 సంవత్సరాలు సమర్థవల. కానీ 2వ నెలలోనే నేను అనుకున్న ప్రకారం అయ్యా నా మనవరాలు సమర్థ అయితే సాక్ష్యం చెప్పుకుంటా అని నేను అనుకున్నా. 2వ నెల ఇక్కడికి రాగతలకే సమర్థమైంది. విశాఖ ప్రార్థన గారికి వచ్చిన తర్వాత నా కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు కె చిరణాశ్రయ్య. మా ఊరు వినుకొండ మండలం, విటరాజపల్లి గ్రామం, పల్నాడు జిల్లా. ముందుగా నేను చెప్పబోయే సాక్ష్యం ఏమనగా, నాకు వివాహం అయ్యి సుమారుగా 12 సంవత్సరాలు అయిందండి. ముందుగా దేవుడు గర్భఫలం కుమార్తెనిచ్చాడు. కుమార్తె ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి. 12 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇవ్వాలని మేము ఈ యొక్క ఇస్సాగారి ప్రార్థన వినటం వల్ల, ఆయన యొక్క వాక్యాన్ని టీవీ ఛానల్ ద్వారా చూడటం వల్ల బలపడ్డాము. దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలనే ఆశతో గత 7 నెలలుగా వచ్చాము. ఇస్సాగారి ప్రార్థన చేసి దేవుడు గర్భఫలం ఇవ్వాలని ఒక అరటిపండు ఇచ్చాడండి. దాని ద్వారాగా కుమారుడు దేవుడిచ్చాడు. మా కొరకు ఇస్సాగారు ఎంతగా ప్రార్థన చేయగా గర్భఫలం దేవుడు ఇచ్చాడు కనుక ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. చెప్పబోయే శాస్త్రం ఏంటంటే, నాకు ఇద్దరు అమ్మాయిలు అయితే ఇద్దరు అమ్మాయిలు పుట్టారని మా ఆయన ఒక పెళ్లి చేసుకున్నాడు. అయితే నాకు ఇద్దరు అమ్మాయిలు అయితే ఇద్దరికి అమ్మాయిలకి కూడా వివాహం అయింది. వివాహం అయితే ఇంకా తల్లి సార పిల్లలకు వచ్చిద్ది, ఈ అమ్మాయి కూడా అమ్మాయి పుట్టింది అని చెప్పారు. చెబితే నేను మాచార్లో ప్రార్థనకి వెళ్ళా. అక్కడికి వెళితే నేను అయ్యగారికి కానుకిచ్చుకుంటాను, మరి అబ్బాయిలు పుడతారని చెప్తున్నారు కదా, నా కూతుర్లు కూడా ఇద్దరికి కానీ అబ్బాయిలు పుడితే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని ప్రేయర్ చేసుకొని 10,000 రూపాయల కానుక మాచార్లు వెళ్ళి సమర్పించుకున్నా. అయితే నా పెద్ద కుమార్తెకి అబ్బాయి పుట్టిండు, చిన్న కుమార్తెకి 2వ కానుకకి అబ్బాయి పుట్టిని. ఇక్కడికి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది దామరపల్లి, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. నేను ఇక్కడికి 4 నెలల నుండి వస్తున్నాను. 10,000 రూపాయలు స్పాన్సర్ కూడా చేశాము. ఈ పాప నా పాప కావ్య పేరు. అమ్మాయికి హెర్నియా ఉంది. హెర్నియా ఉంటే 5 సంవత్సరాల నుంచి ఉంటూనే ఉంది. ఇప్పుడు నా పాపకి 10వ సంవత్సరం. మొన్న మే నెల 15వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ చేశాము. జాయిన్ చేస్తే అమ్మ ఈ పాపకి మత్తు ఇవ్వాలి, బాడీ మొత్తం ఇవ్వాలి, మరి బ్రతికిద్దో లేదో మేమైతే చెప్పలేము అని సంతకాలు చేయించుకున్నారు. మేమైతే దేవుడి మీదే భారం వేసి, యేసయ్యా నా కుమార్తెకి మంచిగా తగ్గి స్వస్థతనిచ్చి మంచిగా స్పృహలో వస్తే నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇస్సాకయ్య గారి దగ్గరికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. వాళ్ళైతే తలకి నూనె కూడా పెట్టకూడదమ్మా అన్నారు. నేనైతే తైలాభిషేకం వాళ్ళకి తెలియకుండా తల మీద పెట్టాను. నేను దేవుడు మంచి మేలు చేశాడు. 3 రోజుల పాటు స్పృహలోకి కూడా రాదన్న పాప అరగంట సమయానికే స్పృహలోకి వచ్చింది. అందు నిమిత్తం దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన ఇస్సాకయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియచుకుంటూ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది తెనాలి. మాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగాం పిల్లల కోసం. సంవత్సరం జూలైలో మా అమ్మగారు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకొని ఫ్రూట్ తీసుకొని వచ్చారు. ఆ పండు తిన్నాను. అదే సంవత్సరంలో ఆగస్టు నెలలో నేను IVF చేయించుకున్నా. IVF చేయించుకున్నప్పుడు డాక్టర్ గారు 50-50 ఛాన్సెస్ అమ్మ, కన్ఫర్మ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నారు. నేను అదే టైంలో బెడ్ రెస్ట్లో ఉండి టీవీ చూస్తున్నప్పుడు ఇస్సాకయ్య గారు ప్రార్థన చూసేదాన్ని రోజు. దేవా నాకు ఒక బిడ్డ పుడితే, మగ బిడ్డ పుడితే నేను ఆ బిడ్డని నీ సేవకి ఇస్తాను, నీ సాక్షిగా ఉంటానని అని అనుకున్నాను. అదే రీతిగా 9 నెలలు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. కానీ అన్ని ప్రాబ్లమ్స్ని దేవుడు తీసివేసి
ఆరోగ్యకరమైన మగబిడ్డను నాకు ఇచ్చాడు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు భాగ్యమ్మ, మాది పెదకాకాని. నేను చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటంటే, నాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అయింది. అయితే సంవత్సరానికి గర్భిణీ వచ్చింది. అది మేము హాస్పిటల్కి వెళ్తే అది ముత్యాల గర్భిణీ, మామూలు గర్భిణీ కాదు, వెంటనే తీసేయాలన్నారు. అలానే తొలగించారు. అయితే డాక్టర్ గారు 10 నెలలు చెక్ చేసి కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే రాకూడదు, మళ్ళీ అలానే రిపీట్ అయిద్ది అని చెప్పారు. కానీ నేను ఇసాక్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని అయ్యగారి చేతుల మీద కూడా పండు తీసుకున్నాను. అలానే 2వ నెలకే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది గోగులపాడు గ్రామము, రొంపిచార్ల మండలము, పల్నాడు జిల్లా, నరసరాపేట. నా కుమార్తెకి వివాహం అయింది. 2 అమ్మాయిలు పుట్టారు. 2 అమ్మాయిల తర్వాత పుట్టినాక మేము ఇక్కడికి వచ్చాము. యేసయ్యా, మరి నా బిడ్డకు మగబిడ్డ కావాలయ్యా తండ్రి, నీ చిత్తమైతే నా బిడ్డకు కుమారుని దయచేయని నేను ఒప్పుకున్నాను. అట్నే నా కూతురుకి మగబిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అదేవిధంగా నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ పల్నాడు జిల్లా ముప్పాల మండలం, తురవపాయలం మాది. అయితే మా పెద్ద అమ్మాయి 16 సంవత్సరాలు అయింది. మెచ్చరీ కాలేదు. మెచ్చరీ కాకపోతే ఎంతమందిలో ఎన్నో మాటలు అన్నారు. చాలా బాధపడ్డాము. దేవుని నామంలో ఎంతగానో ప్రార్థన చేసాము. అదేవిధంగా గుంటూరు తైలాభిషేకానికి బల్లమూడి గార్డెన్కి వచ్చాము. అయ్యగారు, అమ్మాయికి 16 సంవత్సరాలు అయింది, మెచ్చరీ కాలేదని ఎంతమందిలో ఎన్నో మాటలతో గాయపరుస్తున్నారు అయ్యగారు అని అయ్యగారిని అడిగినప్పుడు, అవుతుంది పామ్మ అన్నారు. దేవునికి మహిమకరంగా నా బిడ్డ ఇప్పుడు 17 సంవత్సరాలకి మెచ్చరీ అయింది. అద్భుతకరంగా
గొప్పగా ఫంక్షన్ చేశాము. అందును బట్టి దేవుడి నామానికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.